ఇట్స్ 9 బస్. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? నీకు అర్థమైందా? నాకు అర్థం కాల, ఎవరికి అర్థం కాల. అమ్మ తోడు అక్షరం అర్థం కాల. ఒక కంట కన్నీరు, ఇంకొక కంట పన్నీరు. ఏమైందయ్యా? ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇది సహజంగా మనం వింటానే ఉంటాం. మరి ఏ కంట కన్నీరు రాకుండా ఒక మనిషి ఆడవటం అంటే నా అద్భుతాన్ని మనం ఇప్పుడు పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ రీతు చౌదరి. వచ్చిందయ్యా వయ్యారి. హలో అమ్మా. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నానమ్మా. ఎందుకు? ఏమో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ రోజుల్లో ఓసారి ఓ డైరెక్టర్ గారు సావిత్రి గారు చెప్పారు, ఒక్క కంటగా ఆడమని. 2 ఎడమ కంటి నుంచి 2 అంటే 2 కన్నీటి బొట్లు రావాలి. ఎక్కువ తక్కువ కాకూడదమ్మా. ఆవిడ ఏడ్చేసింది. అరే నువ్వేంటమ్మా ఏడ్చినా కానీ ఏ కంట్లో నుంచి కూడా నీరు రాలేదు? అదే మ్యాజిక్. ఓకే లేదు, ఇంక ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్ళు రానంత ఏడ్చేసా. ఒకసారి ఆడవ్వా చూస్తా ఇప్పుడు. ఏడవరా, పరసం వెలిచిపోయే లోపు కడుపారయ్యే. బిగ్ బాస్ మొత్తం 15 వారాలైనా రీతు మాత్రం 13 వారాలే ఉంది. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఎందుకో రీతు వెనకబడింది. నిజం చెప్పు. సారీ, డిమాండ్ వెనకబడింది. ఇది కరెక్ట్. రీతు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఏం మీద కన్నా కూడా ఫోకస్ అంతా డిమాండ్ మీద చేయడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళు పెట్టుకునే సంక నాకిపోయావు. సారీ, డిమాండ్ వల్ల వెనకబడింది అని అంటున్నారు. ప్రతి ఓడు బయట జనం పేరు చెప్పి లోపల వాడు ఏమనుకుంటున్నాడో చెప్పి కూడా నీకు పర్సనల్ గా ఉంది, ఆడియన్స్ కి చిరాగ్గా ఉంది. దాని గురించి చెప్పమ్మా. ఐ డోంట్ యాక్సెప్ట్ అది. డెమాన్ వెనకపడింది, వెనకపడ్డాను అనేది నేను యాక్సెప్ట్ చేయను. అండ్ నా గేమ్ నేను ఆడలేదు అనేది నేను యాక్సెప్ట్ చేయను. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెరీ వెరీ సారీ. అండ్ మేమిద్దరం వాడి గేమ్ వాడు ఆడాడు, నా గేమ్ నేను ఆడాను. నా ఇద్దరికి ఆ జెన్యూన్. మీరిద్దరు ఆడియన్స్ ను ఆడుకున్నారని అంటున్నారు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. కొంతమందికి మనం ఒకలాగా అర్థమవుతాం, ఇంకొంతమందికి ఇంకొకలాగా అర్థమవుతాం. కానీ ఎగ్జాక్ట్ గా అక్కడ ఏంటి అనేది నాకు తెలుసు, వాడికి తెలుసు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. మరి అదే చెప్పు. వి హావ్ ప్యూర్ బాండింగ్. వాట్ బాండింగ్? వాట్ బాండింగ్ అని అంటే ఫ్రెండ్షిప్, లవ్, అక్కడ ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. బాండింగ్ అలాంటిది ఏం లేదు. వీఆర్ వెరీ ప్యూర్ జెన్యూన్ ఫ్రెండ్షిప్ అండ్ టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. నీ కంఫర్ట్ గానే ఉందిగా. సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంటే, సో ఆ రేంజ్ లో కంఫర్ట్ జోన్. కానీ నువ్వు కలిసింది మొన్నే కదా. ఆ రేంజ్ లో అంటే అప్పట్లో ఉన్న వాళ్ళతో కలిస్తే అది ఓకే. ఎందుకు పుట్టిందో పుట్టింది. ఏం కోసం పుట్టిందా? ఏం కోసం పుట్టిందా? ఈడేంటే ఇలా తగులుకున్నాడు? ముద్రేసినప్పుడు నువ్వు అలాగే ఉంటావా? అది ఆమనుకుంటుంది, 100 మంది 100 అనుకుంటారు. ఆడకుండా ఉండాల్సింది కదా. బాధేసినప్పుడు ఏడుపు రాకుండా ఎట్లుంటది మనిషి అన్నాక? బయటకు వచ్చిన తర్వాత డిమాండ్ తో అదే రిలేషన్ మనం కంటిన్యూ అవుతా. ఇప్పుడు దాకా ఆడియన్స్ అనుకుంటున్నా ఇంకొక రిలేషన్షిప్ అని, వాళ్ళు నేమ్ పెట్టని ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ అలాంటిది ఏం లేదు. ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు దాకా మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో అలానే ఉంటది. 100% చెప్పగలను. చూద్దాం. అవును, ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్ షిఫ్ట్ అయ్యావని అంటున్నారు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అలా వదిలేసామనుకో రీతు, అనుకుంటే వాళ్ళు అనుకుంటారని. ఇంతటితో మనకి ఆడియన్స్ కి సంబంధాలు తెగిపోతాయి అంటే యువర్ అన్ యాక్ట్రెస్. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, నేతల గీతలు మార్చే రాత ఒక ఓటర్ చేతిలోనే ఉంది సార్. ఓటర్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారు, కొంచెం కాదు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. హక్ చేసుకుంటూ నవ్వుకుంటూ హక్ చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడుకున్నారు అని అంటున్నారు.
అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? మొన్నే హక్ చేసుకునేసరికి వాళ్ళకి అవకాశం ఇచ్చావు. నాకు హౌస్ మొత్తంలో ఇప్పటికీ చెప్తున్నా మై ఫస్ట్ ప్రియారిటీ ఇస్ డెమోన్. వాడి సెల్లు అంత నచ్చిందా? కనెక్ట్ అయ్యాడు జెన్యున్ గా, వాడు గెలవాలి, వాడు బాగా ఏ ఆడాలి. విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. నేను టెనెంట్, సో అక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ హీఈస్ వెరీ నైస్ పర్సన్, చాలా మంచోడు. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. తప్పు జరగాలి, ఒకరికి చెడు జరగాలి, మన కోసం వేరే వాళ్ళని తగ్గించాలి, మనం ఎదగడం కోసం ఇంకో ఇద్దరిని తొక్కాలి. మన గోలు మనం హ్యాపీగా బతుకుతాం. ఎవరికి అది హాని చేయకుండా, ఒకటి జోలికి వెళ్లకుండా సంతోషంగా ఉందాం. ఈ కానీ పాయింట్ మీ అమ్మగారు మాట్లాడితే ఎందుకు డెమాన్ కి దూరంగా ఉండమని మాధురి గారికి చెప్పారు? చెప్పారు, ఆమె చెప్పిందంతా నేను నమ్మాలని లేదు కదా. ఆమె నేను నమ్మను. బయట ఆడియన్స్ కి అందరికి అర్థమైపోయింది. ఆ లైట్లే అన్నట్టు ఉంది, కానీ ఇబ్బంది అవుద్దేమో ఫ్యూచర్ లో. నేను అంటున్నాను, బయట సీఎం వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ, చేస్తారు, అంత ఈజీ గోయింగ్ కరెక్ట్ కాదేమో. కరెక్టే కదమ్మా. ఉంటాను, అలానే ఉందాము. సంజన అక్కయ్య గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఏంటి మీ ఇద్దరు ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. షీ స్వీట్ హార్ట్ అంతే. ఆమె ఆ మాట అనే వరకు నేను షాక్ అయిన తర్వాత నేను కొంచెం తీసుకోలేకపోయా. షాక్ లో ఉన్నా బావా. నేను ఎవరన్నా మీ అక్కతో కల్లో ఉండానా? నేను కూడా షాక్ లోనే ఉంటున్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడే తీరు చూసి నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. ఎప్పుడన్నా గొడవ వంగలే వాడు వస్తున్నాడు రావట్లేదో చూసేదాన్ని. ఎవరు? అది నా బలహీనత. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్లీజ్ వెళ్ళిపో. అంత ఎవ్వడికి వాడు బాబా, మహానటులు. అది ఏంటంటే వచ్చి చెప్పిందే చెప్పేవాడు. పవన్ ఎక్కడ గొడవ పడాలి రారా? అసలు అలా ఉండదు, గొడవ పడడం ఇష్టం లేదు ఇద్దరికి. కాకపోతే ఏంటంటే నేను కరెక్ట్ కాబట్టి పడ్డారు, కాబట్టి పడ్డారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఊరికే నాకు వద్దు అన్నవే చెప్తూ ఉంటాం అనేది మా ఇద్దరు గొడవ. నామినేషన్ ఎలిమినేషన్ అంటే మాత్రం నీకు కాళ్ళలోంచి వణుకొచ్చా. మరణ భయం. చెప్తాను రైతు, నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్ళు రాలేదమ్మా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు మహానటి సావిత్రి గారు అయితే ఈ రోజు మహానటి నువ్వు. నువ్వు గేమ్ బాగానే ఆడావు, నిజం చెప్తున్నాను నేను. ఆటలు బాగా ఆడావు, కాకపోతే కుళ్ళు స్ట్రాటజీలు వేసావు అప్పుడప్పుడు. అది మైనస్ అయి కూర్చుంది ప్రతి గేమ్ లో కూడా. నీకు వచ్చు, నువ్వు బాగా ఆడతావు, నువ్వు ఫోర్స్ పెడతావు, కానీ ఎక్కడో నీకు పురుగు తలుస్తుంది. ఎక్కడ దాన్ని పక్క తీసుకెళ్ళి అది దోల నేను స్టేజ్ మీదే చెప్పాను. ఆడుకోవాలి కదా, తెలుసు కదా నీకు. ఎవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. ఇప్పుడు డెమాన్ ఎందుకు ఉంటున్నాడు అనుకున్నావు? వాడిలో ఉన్న ఫైర్ ఉంటుంది చూసావా, ఆ ఫైర్ లో ఎక్కడ తేడా రానిలేవాడు. నీలో ఉన్న కసి నేను ఎవరిలోనూ చూడలేదు. జెన్యూన్ గా గేమ్ దగ్గర మాత్రం తొడగొట్టి పడేవాడు, ఎక్కడ పిచ్చి స్ట్రాటజీలేలా. దట్ ఈస్ రియాలిటీ. నేను ఎక్కడ కుళ్ళు స్ట్రాటజీ లేసాను కొంచెం చెప్పరా? గేమ్ గెలిచిన తర్వాత రింగ్ ఎవరు దాచేయమన్నాడు మనల్ని? ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఫోటో నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, నీ మనసు విరిచిన వాళ్ళని ఇక్కడ విధించి ఇసిరి బయట పారే. ఓకే ముందు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సంజు బాయ్, సంజన గారు, ఐ లవ్ యూ. బనానన్న, బనానా సుమనన్న, బర్రీ గారిని ఆటలాట్టుకుండా కళ్యాణ్ పడాలా, అందరూ నీ వెనక పడాలా. అమ్మో కవితా శిరోమణి. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్ళి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. తనుజ నాకు జల్దీ ఆజా అంటావా? పవన్ మంచిగుండ్రా, విన్నావురా? హార్ట్ దగ్గర పెట్టి. ఎస్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. రీతు, బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం నేర్చుకున్నావు, ఇక్కడి నుంచి ఏం నేర్చుకుని వెళ్తున్నావు అంటే ఏం చెప్తావు? ఇదంతా ఏం లేదు.